తెలంగాణ సకల జనుల సమ్మెలో భాగంగా 10 జిల్లాల్లో కూడా పాలన స్తంభించిపోయింది. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా విధులకు హాజరు కాకుండా బయటే ఉండిపోయారు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఓవరాల్ గా మొదటి రోజు సకల జనుల సమ్మె ప్రభావం ఏ విధంగా ఉందనే అంశంపై మనతో మాట్లాడేందుకు తెలంగాణ రాజకీయ జేసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం గారు మనతో ఉన్నారు. కోదండరాం గారు, ఇవాళ ఓవరాల్ గా సకల జనుల సమ్మె ఏ విధంగా జరుగుతుంది, మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ప్రతి చోట కూడా చాలా అద్భుతంగా ఇవాళ సమ్మె జరుగుతున్నది. అన్ని వర్గాల ప్రజలు పాల్గొంటున్నారు. ప్రజలు గుర్తించింది ఇది కేవలం ఉద్యోగస్తుల సమ్మె కాదు, వాళ్ళకే మనం పరిమితం చేయొద్దు అనే విషయాన్ని గుర్తించిండ్రు. అది గ్రహించి పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ పాల్గొంటున్నారు. చాలా బాగా జరుగుతున్నదండి. ఒకవైపు టీఎన్జీఓలు, అలాగే గెజిటెడ్ అధికారులు, రెవెన్యూ, ఆర్టీఏ ఇలాంటి డిపార్ట్మెంట్ తో పాటు ఇంటర్ విద్య చేసి కూడా ఇవాళ నుంచే విధులకు దూరంగా ఉంటుంది. మరికొన్ని రోజుల్లో అంటే రేపు ఎల్లుండి మీరు సినిమాల బంద్కు పిలిపించారు. అలాగే 16 నుంచి తెలంగాణ టీచర్ల చేసి కూడా విధుల్లోకి రాబోతుంది. ఓవరాల్ గా ఏ విధంగా మీరు దీన్ని తీవ్రం చేసే అవకాశం కనిపిస్తుంది? దీన్ని చాలా ఇంకా ఉధృతం చేస్తాం. దీన్ని దశల వారీగా ఇంకా ఉధృతం చేస్తాం. చివరికి ఈసారి సమ్మె అయితే తెలంగాణ తెచ్చుకోవటం ఖాయం. దాంట్లో మాకే అనుమానం లేదు. మేము తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కూడా ఓ నిర్ణయం తీసుకొని రండి. ఇది సమయం. ప్రజలందరూ తెలంగాణ కోసం వాళ్ళ భవిష్యత్తు ఏమైతుందో అనేటువంటి భయము ఉన్నప్పటికీ కూడా ఇంత ధైర్యంగా ముందుకు వస్తుంటే ఇంకా మీరెందుకు అనుమానపడతారు? కుర్చీలను పట్టుకొని ఎందుకు కూర్చుంటారు? రండి, ప్రజల్లో భాగం కండి, తెలంగాణ తేవటానికి సహకరించండి అని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, మంత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తాం. ఈ సకల జన సమ్మె వల్ల తెలంగాణ ప్రాంతంలోని ప్రజలకే నష్టం కలుగుతుందన్న ఒక వాదన ఉంది. ఈ వాదన మీరేమంటారు? కొన్ని కష్టాలు లేకుండా సుఖాలు దక్కుతాయానండి. పిల్లవాడు ప్రిపేరే కావద్దు, పరీక్షల మార్కులు రావాలంటే వస్తాయా? దున్నకుండానే పంట వండాలంటే పండుతుందా? దేనికైనా కొంత కష్టపడాలి. కష్టం ఉంటేనే రేపు తెలంగాణ ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ముఖ్యంగా విద్యా రంగాన్ని ఈ సకల జనుల సమ్మె నుంచి మినహాయింపు ఇవ్వాలి. ముఖ్యంగా విద్యార్థులకు నష్టం జరగకుండా చూడాలని పేరెంట్స్ అసోసియేషన్ కూడా విజ్ఞప్తి చేస్తుంది. దీని గురించి మీరేమైనా ఆలోచిస్తున్నారు? కొంత ఇబ్బంది ఉండొచ్చు, కానీ నేను కూడా ఒక టీచర్లం కదండి. 4-5 రోజులు బడి బంద్ అయినంత మాత్రాన్ని వచ్చే సమస్య ఏముండదు. అది పిల్లలు, తల్లిదండ్రులు అందరినీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. సహకరించండి. మీకు కొంత బాధ కలగవచ్చు, కానీ సమస్యకు మేము కూడా అందరం కలుస్తాం. ఎట్లాంటి ఇబ్బంది రాకుండా, విద్యా బోధనలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. కనుక సహకరించమని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తాం. ప్రజాప్రతినిధుల రాజీనామాల లక్ష్యంగా సకల జన సమ్మె మొదలైంది. తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ టీడీపీ వాళ్ళు కూడా మేము సంఘీభావం ప్రకటిస్తున్నామని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. దీన్ని మీరు ఏ విధంగా వాళ్ళని టార్గెట్ చేయబోతున్నారు? ఇప్పుడు రాజీనామా చేసి ఉద్యమంలోకి రమ్మని అడిగినాం. మేము కాంగ్రెస్ నాయకులను కలిసినప్పుడు ఉద్యమంలోకి రండి, మీరు కూడా కలిసి వస్తే ఇది బలంగా ఒత్తిడి పెరుగుతుంది, అందరం కూడా ఉత్సాహంగా మేము సమ్మెలో చేరుతాము అని వారికి కోరినాం. ఆ రీతిలోనే వారు స్పందిస్తారని ఆశిస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఉద్యోగులంతా కూడా సమ్మెలోకి వెళ్లిపోయినా కేవలం ఎస్మార్ ప్రయోగిస్తాం, 177 జీవోను అమలు చేస్తామని చెప్తుంది. ఇప్పుడు కనీసం చర్చలు కూడా పిలవలేదు. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఎస్మాల్తో ఏమైతుంది? న్యాయం కోసం కొట్లాడదలుచుకున్నప్పుడు ఇవి పెద్ద సమస్యలు కావు. ఈ పెద్ద సమస్యల గురించి మేము ఎవ్వరం కూడా ఆలోచించట్లేదు. ఎవరినన్నా అరెస్ట్ చేసినా మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎట్లా ఇడిపించుకోవాలో, దానికి ఏమేమి న్యాయ పోరాటం చేయాలో అవన్నీ కూడా మేము సిద్ధమయ్యే ఉన్నాం. తెలంగాణ రాజకీయ చేసి విడతల వారీగా ఉద్యమాన్ని తీవ్రం చేసేందుకు పనిచేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులంతా ఇప్పటికే విధులకు దూరం కాగా ప్రైవేట్ రంగంలో కూడా పాలన స్తంభించే దిశగా, విద్యా సంస్థలను మూసేసే దిశగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కెమెరామెన్ రాజా రమేష్ తో సోమగోపాల్, ఎన్టీవీ, హైదరాబాద్.